8th question in exercise 5.2 arithmetic progressions. An arithmetic progression AP consists of 50 terms, of which third term is 12 and the last term is 106, and find the 29th term. So ఇక్కడ చూడండి చాలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్ అనేది, బట్ ఈజీ. సో గివెన్ థర్డ్ టర్మ్ ఇస్ 12 అంటే A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 12, అండ్ లాస్ట్ టర్మ్ చూడండి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఈస్ 106 అంట. లాస్ట్ టర్మ్ అంటే ఏంటి, అది ఎన్నో టర్మ్ తెలుసా మనకి? 58 టర్మా, 40 టర్మా, 38 టర్మా తెలీదు. కానీ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎన్ ఏపీ కన్సిస్ట్ ఆఫ్ 50 టర్మ్స్, ఉండేదే 50 టర్మ్స్. అప్పుడు లాస్ట్ టర్మ్ ఏమవుద్ది? డెఫినెట్గా 50th టర్మ్. ఇప్పుడు క్లాస్లో 10 మంది ఉన్నప్పుడు లాస్ట్ పర్సన్ ఎవరంటే 10th పర్సన్ అనమాట. సో అదేవిధంగా అనమాట. సో ఉండేది టోటల్ 50 టర్మ్స్, లాస్ట్ టర్మ్ ఎవరు 106. క్లాస్లో 10 మంది ఉన్నప్పుడు రోల్ నెంబర్ 10 కదా మనకు లాస్ట్ టర్మ్ నెంబర్ అవుతారు. సో ఆ విధంగా సో దేర్ ఫోర్ ఇక్కడ లాస్ట్ టర్మ్ అని చెప్పాడు కదా, ఇక్కడ లాస్ట్ టర్మ్ అంటే A50 ఎంత ఇచ్చాడు? అది 106. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? A29. అగైన్ A29 ఎలా కనుక్కోవాలి మనము? A+28D, A+28D అంటే ఏ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసుకోవాలి. A3 అంటే ఏంటి? A+2D గుర్తుపెట్టుకోండి. A3 థర్డ్ టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి, ఫోర్త్ టర్మ్ అన్నా ఒకటి తగ్గించాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ కనుక్కోవాలన్నా కూడా మనము A+ ఒకటి తగ్గించి డి వాల్యూ రాసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. సో A+2D థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చాడు మనకి? 12. అండ్ A50 అంటే ఏంటి? A+49D is equal to 106. Now do subtraction. Minus. So plus a minus a cancel. Plus 2 minus 49. 2d minus 49d. 2 minus 49 into manaki minus 47d is equal to 12 minus 106. 106 లో 6 పోతే 100, ఇంకో 6 పోతే 94. సో కాబట్టి ఏమొస్తుంది నాకు? minus 94. Both sides minus cancel. So d is equal to 94 by 47. సో 47 1s are 47 2s are 94. ఇప్పుడు ఈ డి వాల్యూ ఏదర్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో రీప్లేస్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది నాకు? ఫస్ట్ ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తే A+2D ఈజ్ ఈక్వల్ టు 12. సో A+2 ఇంటూ డి వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. A+4 ఈజ్ ఈక్వల్ టు 12. A ఈజ్ ఈక్వల్ టు 12 minus 4. A ఈజ్ ఈక్వల్ టు 8. A వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8. సో హియర్ we got A value 8 and D value 2. సో A value D value రెండు వచ్చేసాయి కాబట్టి తర్వాత ఈజీగా A29 ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి A29 అంటే ఏంటి ఫార్ములా? ఒకటి తగ్గించాలి, A+ ఒకటి తగ్గించండి 28D, A+28D. అగైన్ ఏ వాల్యూ మన ఎంత వచ్చింది మనకి? 8 ప్లస్ 28 ఇంటూ D వాల్యూ ఎంత వచ్చింది నాకు? 2. సో 8 ప్లస్ 28 2s are ఎంత? 56. So 8 plus 56 will be 64. That is the answer. ఓకే, చాలా సింపుల్ కనుక్కోవచ్చు అండి. వాడు ఏమి ఇచ్చాడు ఆ రెండు ఈక్వేషన్ రాసుకుంటే మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్.